హాయ్ అండి, వెల్కమ్ టు న్యూ లైఫ్ స్టైల్ 90 ఛానల్. ఇవాళ చిలుకూరు బాలాజీ టెంపుల్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందామండి మనము ఈ వీడియోలో. ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్కి ఎక్కువగా స్టూడెంట్స్ వస్తూ ఉంటారండి. వీసా దేవుడు అని కూడా అంటూ ఉంటారు కదండి. చదువుకునే పిల్లలు అయితే చాలా ఎక్కువ వస్తారండి. ఇక్కడ ఇలా పార్కింగ్ సౌకర్యం ఉంటుందన్నమాట మనకి. ఇది హైదరాబాద్ నుండి ఒక 25 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అలాగే ఆర్టీసీ బస్సులు ఉంటాయి, లేకపోతే వెహికల్స్ కూడా వెళ్ళొచ్చండి మనం ఓన్గా కూడాను. ఈ టెంపుల్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 1 o'clockకి క్లోజ్ చేస్తారండి టైమింగ్స్. మళ్ళీ ఈవినింగ్ 4 o'clock ఓపెన్ చేస్తారు. ఈ మధ్యలో గ్యాప్ అనమాట. మిగతా టైంలో మనం ఎప్పుడు వెళ్ళినా కూడా బాలాజీ స్వామిని దర్శించుకొని రావచ్చు. అలాగే ఇక్కడ గుడి లోపలైతే 11 ప్రదక్షిణలు చేసి ఒక కోరిక కోరుకుని వస్తారండి. కోరిక తీరిన తర్వాత మళ్ళీ వెళ్ళి 108 ప్రదక్షిణలు చేసుకోవచ్చు అనమాట. వీకెండ్స్లో అయితే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కదండి, అందుకని గుడి బయట ప్రదక్షిణలు చేసుకోవచ్చు. గుడి బయట ఒక ప్రదక్షిణ 11 ప్రదక్షిణలతో సమానం అనమాట. కోరిక కోరుకుని ఒక ప్రదక్షిణ చేసి రావచ్చు. తర్వాత కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ వెళ్ళి గుడి బయట 11 ప్రదక్షిణలు చేస్తే 108 ప్రదక్షిణలతో సమానమట. అలా కూడా చేసుకోవచ్చు అనమాట. చాలామంది కోరిక తీరిన వాళ్ళంతా గుడి బయట ప్రదక్షిణలు చేస్తూ ఉంటారనమాట. తర్వాత ఇక్కడ ఎటువంటి హుండీలు, కానుకలు అలాంటివి ప్రసాదాలు ఏమి ఉండవండి టెంపుల్లో. మనము కొబ్బరికాయ తీసుకువెళ్ళి కొట్టేసి ఆ కొబ్బరికాయని ప్రసాదంగా తీసుకొని రావాలి. ఇక్కడ శివయ్య అన్నమాట, పరమేశ్వరుడు. ఇక్కడ స్టూడెంట్స్ పోయేవారు. అమ్మా, టెంపుల్ క్లోజ్ అయింది, భక్తులందరూ బయటకు కదలాలి వెంటనే. టెంపుల్ క్లోజ్ అయింది, భక్తులందరూ బయటకు కదలాలి వెంటనే. పిల్లలు చెప్పండి. చిల్లర ఉందా అని తిరగండి ఫాస్ట్గా. చూస్తున్నా. ఏమైనా జ్యూస్ తాగుతావు అని? కొద్దిగా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే తగిలిద్దిగా పైన అర్థం. రెడీ? అవునా, ఎందుకు చెప్పదు ఫోన్లో? సరే సరే వచ్చేసి చూద్దాంలే. నేను బస్ ఎక్కి చేస్తాను, రెడీ అవుతాను. స్టార్ ఫ్రూట్స్ అని, స్టార్ ఫ్రూట్స్ బాగుంటాయి. వచ్చేటప్పుడు ప్రదక్షిణం అయిపోయినాకంటే డాడీ చూసానా ఎట్లా తెలుసు. ఇదే ఇదే ఇదేరా. అక్కడి నుంచి మళ్ళీ అక్కడ లోపల ఉంది చెప్పులు. ఎక్కడైనా మనం ఎంట్రీ గుళ్ళోకి వెళ్ళింది ఇదే దారి కాదా? ఇదేనా? కాదనుకుంటా. సాల్ట్ వేయండి.
ఇది నాటాలనుకుంటున్నా, ఇంట్లో దొరకట్లే చెట్టు. కొన్ని వచ్చినాయి కానీ బాగాలేదు మొక్కలు. వన్ మినిట్ కావాలని తీస్తున్నా. गजब था मनीषा, क्या गजब था वो। लास्ट वाला जो शायर है బాలాజీ కృప మనందరి మీద ఉండాలని కోరుకుంటూ బాయ్ అండి. థ్యాంక్ యూ.